హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సౌత్ ఇండియన్ మీల్ అనగానే గుర్తొచ్చేది పప్పు సాంబార్. మరి ఆ పప్పు సాంబార్ రుచికరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వడియాలు ఉండాలి. ఈ వడియాలు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత పొంగుతూ బాగా వచ్చినాయో. ఈ సగ్గుబియ్యం వడియం అంతే త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఉట్టిగా కూడా తినేయొచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి మీకు కూడా రెసిపీ కావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా రెడీ చేసేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ అంతా కూడా చక్కగా వాడుకోవచ్చు. దీనికి కావాల్సింది సగ్గుబియ్యం. వరలక్ష్మి బ్రాండ్ సగ్గుబియ్యం అయితే తీసుకోండి, మనకి వడియాలు చాలా బాగా వస్తాయి ఈ సగ్గుబియ్యంతో. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని అయితే మెజర్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకుంటున్నామో తర్వాత మిగిలినవన్నీ కూడా ఈ గ్లాస్తోనే తీసుకుంటాము. కాబట్టి గ్లాస్ కానీ కప్ కానీ మీరు ఏది తీసుకుంటే అది దాని ప్రకారం మిగిలిన కొలతలు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. నేను ఇక్కడ తీసుకున్నాను 2 గ్లాసెస్ సగ్గుబియ్యం. ఈ 2 గ్లాసుల సగ్గుబియ్యంని చక్కగా గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం కనుక 2-3 సార్లు వాష్ చేసుకున్నామంటే పైన ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోతుంది. సగ్గుబియ్యం అంతా కూడా పూసగా వస్తుంది చక్కగా. చూస్తున్నారు కదా, ఇవి మరీ చిన్న సగ్గుబియ్యం కాదండి, నార్మల్గా మనం వాడుకునే సగ్గుబియ్యమే. ఈ సగ్గుబియ్యంతో చేసుకుంటే వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేనైతే వీటిని వాష్ చేసేస్తున్నాను. ఇలా చక్కగా నలుపుతూ వాష్ చేసేసుకోండి, ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడా పోతుంది. ఇలా చక్కగా వాష్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను తీసుకున్నవి 2 గ్లాసులు కాబట్టి 6 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుని చక్కగా నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా మనం ఓవర్ నైట్ అంతా కూడా వదిలేసేయాలి. ఇలా నానితేనే సగ్గుబియ్యం అనేవి త్వరగా ఉడుకుతాయి, పలుకు లేకుండా ఉంటాయి. ఇలా పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా వదిలేసేయండి. ఇలా వదిలేసిన తర్వాత మార్నింగ్కి చక్కగా నానిపోయి ఉంటాయి సగ్గుబియ్యం అనేవి. ఒక్కొక్కటి పూసగా చక్కగా నానుతాయి, మెత్తగా కూడా ఉంటాయి. చూడండి, చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెత్తగా నానిపోయినాయో. ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టేసుకుని దీనికి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాం. ఇందులో ఉప్పు కారాలు కొంచెం తక్కువే పడతాయండి, కాబట్టి చూసి వేసుకోండి క్వాంటిటీని బట్టి. నేను ఇక్కడ 5 లీటర్స్ కుక్కర్ అయితే తీసుకుంటున్నాను అండి. మీ దగ్గర పెద్ద గిన్నె ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అందులోకి నేను 8 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను, అంటే టోటల్గా 14 గ్లాసెస్ వాటర్. అదే కనుక 1 గ్లాసు సగ్గుబియ్యానికి అయితే 7 గ్లాసెస్ వాటర్ అండి. ఈ కొలత మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. వేరే రకం సగ్గుబియ్యాలకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ కూడా పడతాయి, దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కారానికి కావాల్సిన మిర్చి అంతా కూడా బాగా వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ పచ్చిమిర్చి కారం కనుక మిగిలింది అంటే తర్వాత రోజు మనం వడియాలు పెట్టుకునేటప్పుడు కూడా వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఈ మిర్చి అంతా కూడా చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకుని దీనిలోకి ఒక 2.5 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను. సాల్ట్ మాత్రం తక్కువే పడుతుంది, కొంచెం టేస్ట్ చూసుకున్నప్పుడు సాల్ట్ తక్కువగా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఎండాక సాల్ట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. ఇది నువ్వులు వేసుకుని అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే నువ్వులు లేకుండా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం నువ్వులు వేసి పెడుతున్నాను, అలాగే నువ్వులు వేయకుండా కూడా పెడుతున్నాను. 2 ఈ వీడియోలో అయితే ఉన్నాయి, చూసేయండి. ఇది ఇలా ప్లాస్టిక్ కవర్ మీదైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే సిల్క్ శారీ మీదైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా వడియాల కవర్ అనేది దొరుకుతుంది. చక్కగా వాటర్ జల్లేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మనకి ఇవి అయితే వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కారం అయితే యాడ్ చేసేద్దాం. ఇలా వాటర్లోకైనా కారం యాడ్ చేసుకోవచ్చు, లేదు సగ్గుబియ్యం వేసేసుకొని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అయినా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వాటర్ మరిగిన తర్వాత కారం వేసేసి మరిగించుకుంటున్నాను. నీళ్ళు బాగా తెరలేదాకా మరిగించుకుంటున్నాను. ఇలా మరిగిన వాటర్లోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ తీయకుండా వాటర్తో పాటు ఈ ఎసరులోకి అయితే మనం సగ్గుబియ్యం మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఈ కొలత మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళు ఎక్కువ అయితే వడియాలు పగిలిపోవడం కానీ లేదు అంటే పాకిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చూసుకొని క్వాంటిటీస్ అనేవి పర్ఫెక్ట్గా పోసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. బియ్యపిండి వడియాల కన్నా కూడా సగ్గుబియ్యం వడియాలు చాలా త్వరగా అయిపోతాయి, పని కూడా చాలా తక్కువ. ఇలా వేసేసిన తర్వాత కలుపుతూ ఉండండి, లేదు అంటే అడుగంటుకుపోతుంది. ఇలా పాలలాగా ఉన్నది ట్రాన్స్పరెంట్గా తయారయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా వడియాలు అనేవి వేసుకోవాలి. కింద కూర్చుని వేసుకోలేని వాళ్ళు ఇలా మంచం మీద క్లాత్ వేసుకుని దాని మీద కవర్ మీద వేసేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కింద కూర్చుని కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, చేసినట్టు కూడా అనిపించదు.
చిన్న గరిటె తీసుకున్నారు అంటే వడియాలు పోసుకోవడానికి అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. వడియాలు అతుక్కుపోవండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు వడియాలు పగలవు కూడా. వేయించుకున్నప్పుడు కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో పూసగా. ఆన్లైన్లో ఒక ట్రిక్ అయితే ఫేమస్ అయింది. ఆ ట్రిక్ ప్రకారం నేను కూడా ట్రై చేసా. ప్లేట్కి ఆయిల్ రాసేసి వడియాల పిండి వేస్తే చక్కగా వడియాలు వచ్చేస్తాయి అన్నారు. నేనైతే ఆ ట్రిక్ ఫాలో అయ్యాను, కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా మొత్తం అతుక్కుపోయినాయి. మళ్ళీ వస్తాయేమో అని ట్రై చేయడానికి నేను వీటిని ఓవర్ నైట్ వాటర్ అంతా పోసేసి కూడా ఉంచి ట్రై చేశాను. నాకైతే ఒక్కటి కూడా వడియం అనేది ఊడి రాలేదు. కాబట్టి ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వకండి. చక్కగా ట్రెడిషనల్ మెథడ్లో శారీ మీద కానీ లేదు ఇలా కవర్ మీద కానీ పెట్టుకోండి. అప్పుడు మీకు వడియాలు అనేవి బాగా వస్తాయి. శారీ మీద కనుక పెట్టుకుంటే మీరు వడియాలు అనేవి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసారంటే చీరని అటు ఇటు లాగితే వడియాలన్నీ కూడా వచ్చేస్తాయి. అప్పుడు వాటిని మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు. లేదు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అయితే కనుక ఆరిపోయిన వెంటనే అవే లెగిసిపోతాయి. చూస్తున్నారు కదా ఇవి నువ్వులు వేయిన వడియాలు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినాయి. ఈ వడియాలు మనకి విడిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఒక్కొక్కటి అతుక్కోకుండా ఎంత బాగా వస్తున్నాయో. ఈ వడియాలని మనం 1 ఇయర్కి అంతకన్నా ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఎండితే పాడయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి బాగా ఎండేదాకా చూసుకోండి. 2-3 డేస్ అయినా కూడా ఎండలో పెట్టుకోండి. ఆరిపోయిన తర్వాత కూడా ఒక రోజు ఎండలోనే ఉంచారు అంటే వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. వీటితో పాటు నేను చల్లమిర్చి కూడా పెట్టాను. ఈ చల్లమిర్చి రెసిపీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మీరు కానీ చూడకపోతే ఆ వీడియోను కూడా చెక్ చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయినో. ఇప్పుడు ఇవి వేయించి కూడా చూద్దాం. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినాయో వడియాలు అనేవి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా వడియాలు వేసుకోండి. ఆయిల్ కాకుండా మాత్రం వేయకండి, చప్పగా ఉండిపోతాయి వడియాలు అనేవి. చక్కగా పొంగినాయి కదండి ఈ వడియాలు. ఇప్పుడు ఈ వడియాలు మనకి మంచి టేస్టీగా పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఈ వడియాలు అనేవి. మీరు ఈ షేప్లో కాకుండా చక్కగా స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.